హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమోటా పచ్చిమిర్చి పచ్చడి. అందుకు కావాల్సినవి ఏమో చూసేద్దాం. ముందుగా టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ, అలాగే పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, మనం తీసుకున్న చింతపండు కూడా వేసి అన్నిటిని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత కొద్దిసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మొత్తం వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. చల్లగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలండి, వేడి మీద మిక్సీ పట్టకండి. దీంట్లోకి సరిపడ ఉప్పు, అలాగే వేయించుకున్న కొన్ని పల్లీలు కూడా వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి మిక్సీ. చూడండి, ఇప్పుడైతే టమోటా పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీకి కానీ, దోశకు కానీ, పొంగనాలకు చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.